14 డేస్. అమెజాన్ ప్రైమ్‌లో 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ మూవీ టు వాచ్. బేసిక్ స్టోరీ చెప్పాలంటే 21 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ పిలిచిందని ఆమె ఇంటికి వెళ్తాడు. 14 డేస్ ఒక ప్రాబ్లం వల్ల అక్కడే ఉండిపోతాడు. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి? ఆ 14 డేస్ ఏం చేశాడనేదే బేసిక్ స్టోరీ. యాక్చువల్గా ఈ మూవీలో నానీస్ గ్యాంగ్ లీడర్లో యాక్ట్ చేసిన అమ్మాయి ఈ మూవీలో హీరోయిన్గా చేసింది. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కూడా బాగానే ఉంది. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోగానే ఇంకో ప్రాబ్లం వచ్చి పడడం, ఆ ప్రాబ్లమ్ని బోర్ కొట్టించకుండా హ్యాండిల్ చేయడం. స్క్రీన్ మీద చూసేటప్పుడు మూవీ బాగానే ఉంది కదా అని ఫీలింగ్ వస్తుంది. కాన్సెప్ట్ యూనిక్గా ఉంది. మూవీ అంతా కాకపోయినా కొంతవరకు కామెడీ అండ్ ఫన్తో ఎంగేజింగ్గా రన్ అవుతుంది. వెన్నెల కిషోర్ గారిని భలే యూజ్ చేసుకున్నారు. మధ్య మధ్యలో వచ్చి కొంతవరకు బాగానే ఎంటర్టైన్ చేశారు. లాస్ట్లో వచ్చి ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. తక్కువ రన్ టైం పెట్టి చాలా మంచి పని చేశారు. అదే ఈ సినిమా కూడా ఒక 2 అవర్స్ రన్ టైం పెట్టుంటే చూడటం కష్టం. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ గుడ్. బీజిఎం కొంతవరకు బాగానే ఉంది. సాంగ్స్ అయితే లాస్ట్ సాంగ్ ఒక్కటి నచ్చింది. మైనస్ పాయింట్స్: మూవీ చూసేటప్పుడు ఏదో ఒక యూట్యూబ్లో సిరీస్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్లో డేటింగ్ యాప్, హీరోకి హీరోయిన్ ఈజీగా పడిపోవడం, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఇవన్నీ చూస్తే కొంచెం ఓవర్గా ఉందనిపిస్తుంది. సో ఇవి తప్ప నాకు మైనస్ పాయింట్స్ పెద్దగా ఏమనిపించలేదు. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ మూవీ టు వాచ్.